సో ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ కి చెందిన కొంతమంది అయితే మాస్టర్ ఫండ్రోయి ప్రార్థనలో దయచేసి స్వీకరించండి అని చెప్తారు. ఆ తర్వాత వెంటనే మాస్టర్ షెన్ నన్క్స్వాన్ కి కూడా సేమ్ ఇలానే రిక్వెస్ట్ చేస్తారు. సో ఆ తర్వాత వాళ్ళందరూ చైర్స్ పైన కూర్చొని మీటింగ్ జరుపుతారు. అండ్ అందులో ఏంటంటే క్వింగ్ జియో ఎందుకు రాలేదు అని అడిగిన దానికి ఒక వ్యక్తి 4 ఎంబ్లెమ్ ఫ్యాక్షన్ ఫేమ్ ని స్ప్రెడ్ చేసే మిషన్ పైన వెళ్ళాడు అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ ఒక వ్యక్తిని చూపిస్తారు. అండ్ ఆ వ్యక్తిని చూసి చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఇతను జావో బాంగ్జియా, ఇతను దాదాపు 30 ఇయర్స్ పాటు స్వార్ట్స్మెన్ సిమ్యులేటర్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 గా ఉన్నాడు. 30 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు కదా, అతను పవర్ఫుల్ అయ్యి. అంటే ఇప్పుడున్న ర్యాంకింగ్స్ ని కూడా మీరు ఒకసారి స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ డిఫరెన్స్ కూడా ఎంత ఉందో ఒకసారి గమనించండి. ఇంకా నెక్స్ట్ సీన్ లో సన్రాంగ్ ని ఒక డాక్టర్ చెక్ చేస్తుంటాడు. అండ్ పక్కనే ఉన్న వాళ్ళ తాతయ్య అయితే అయినా ఎన్నిసార్లు చెప్పినా గానీ వినకోకుండా ప్రతి రాత్రి చదివేది, ఎప్పుడు చూసినా గానీ టాప్ లోనే వచ్చేది. అంత స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పినా సరే అస్సలు వినలేదు. అయినా తన ట్రాఫీస్ ని పెట్టేందుకు ఇంట్లో స్థలమే లేదు. సో ఇలానే ఉంటే కష్టమే అని చెప్తుంటాడు. అప్పుడు డాక్టర్ అయితే కాసేపు సైలెంట్ గా ఉండండి అని చెప్పి పల్స్ ని చెక్ చేస్తాడు. అండ్ 30 సెకండ్స్ పాటు సైలెంట్ గా ఉండేసరికి వాళ్ళ తాతయ్య అయితే టెన్షన్ పడిపోయి ఏంటి తినకు అంత సీరియస్ గా ఉందా అని చాలా బాధపడుతూ సన్రాంగ్ దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంటాడు. ఇవన్ సన్రాంగ్ కూడా ఫుల్ బాధపడుతూ వాళ్ళ తాతయ్యని హగ్ చేసేసుకుంటుంది. అప్పుడు డాక్టర్ అయితే లేదు లేదు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నాకే కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉండేసరికి అలా గట్టిగా శ్వాస పీల్చుకొని వదులుదామని అలా చేశాను అంతే అని చెప్పి పైకి లేస్తాడు. అప్పుడే ఇంకా దానికి సన్రాంగ్ వాళ్ళ తాత డాక్టర్ దగ్గరికి వచ్చి ఒక కర్చీఫ్ ఇచ్చి టెస్ట్స్ అన్ని ఇంతకు ముందు చేసినా సరే మీతో ఒకసారి చూపిద్దామని అనుకున్నాము, ఎందుకంటే మీరు కేవ్ మోడల్ కి చెందిన ఫస్ట్ డిసైపుల్ కదా అని చెప్తాడు. అప్పుడు డాక్టర్ అయితే చెప్పా కదా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తను నార్మల్ గానే ఉంది. అయినా అలా ఎందుకు స్పృహ కోల్పోయిందంటే మోస్ట్లీ సైకలాజికల్ రీజన్స్ ఉండొచ్చు. అయినా ఇంత చెప్పినా గానీ మీరు ఇంకా టెస్ట్ చేద్దామని అనుకుంటే మీరు మా మాస్టర్ కి క్రైసేంతియం ఐలాండ్ శానిటేరియం కి తీసుకెళ్లొచ్చు. అక్కడ బేసిక్ మెడికల్ సర్వీసెస్ ని ఇస్తున్నారు, ఎందుకంటే ఈ మధ్య కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఏరియా మాత్రమే అవైలబుల్ గా ఉంది. అండ్ కన్స్ట్రక్షన్ కి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే స్పిరిచువల్ కాయిన్స్ సరిపడే అంత లేవని మా మాస్టర్ చెప్పాడు. సో మా మాస్టర్ కి సరైన ట్రీట్మెంట్ అందించాలనేదే కోరిక అని చెప్పి అక్కడే సోఫా పైన కూర్చుని టీవీ ఆన్ చేస్తాడు. అండ్ టీవీలో ఈ ఫ్లవర్ వాటర్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వచ్చిండే డాక్టర్ వాళ్ళ మాస్టర్ ఫుల్ కన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతుందో దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తామని రిపోర్ట్ వచ్చింది అని చెప్తుంటారు. సో ఇది వినగానే డాక్టర్ ఫుల్ షాక్ అయిపోతాడు అనమాట. సో మీలో కూడా ఎవరికైనా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటే సన్రాంగ్ వాళ్ళ తాతయ్యకి మెసేజ్ చేయండి, ఇమీడియట్ గా సాల్వ్ చేసేస్తాడు. సో అది పక్కన పెడితే ఇంకోవైపు లింగ్ అయితే ఇప్పుడే లేచి ఉంటాడు. అండ్ అప్పుడే వాళ్ళ అమ్మ తన దగ్గరకు వచ్చి అన్ని గిఫ్ట్స్ స్టోరేజ్ బ్యాగ్ లోనే ఉన్నాయి, అయినా నువ్వు సన్రాంగ్ చూసేందుకు ఇలానే వెళ్తావా అని అడుగుతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఫ్లవర్ ఫ్రూట్ వాటర్ కటన్ గ్రూప్ శానిటేరియం దగ్గర లింగ్ ఫ్రాగీ 2ని పిలుచుకొని వెళ్తాడనమాట. అండ్ ఇంతకు ముందు ఏం జరిగిందంటే మామూలుగా లైక్ ఫ్రెండ్స్ అందరికి ఒక డిస్కషన్ గ్రూప్ లాంటిది ఒకటి ఉంటుంది కదా. సో అందులో ఏంటంటే సన్రాంగ్ కి హెల్త్ బాగాలేదన్న విషయం తెలుసుకొని అందరూ గిఫ్ట్స్ ని తీసుకొని వెళ్దామని అనుకుంటారు. అండ్ కొందరైతే వాళ్ళ ట్రైనింగ్ ని కూడా పక్కన పెడదామని అనుకుంటారు. అండ్ ఒకరి పేరెంట్స్ అయితే బిజినెస్ ట్రిప్ పైన బయటికి వెళ్తుంటారు. అండ్ అదే కాకుండా అది వీకెండ్ కాబట్టి అందరికి ఫ్రీ ఉంటుందని అనుకుంటారు, కానీ కొందరికైతే పని ఉంటుంది. సో అందుకని ఎవరెవరైతే రిప్లై ఇవ్వలేదు వాళ్ళు ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి, అది కూడా వీళ్ళందరూ గిఫ్ట్స్ ని తీసుకొని వెళ్ళాలి. సో వాళ్ళలో బలి పశువు అయ్యేది ఎవరో తెలుసు కదా, లింగే. అందుకని తను ఇప్పుడు ఒంటరిగా వెళ్ళాలి. సో ఇంకా గేట్ దాటి సన్రాంగ్ లోపలికి వెళ్ళంగానే ఒక మిషన్ అయితే తినకేమైనా రోగాలు ఉన్నాయి అని చెక్ కూడా చేస్తుంది. ఆ తర్వాత సన్రాంగ్ లింగ్ ని చూసి ఫుల్ హ్యాపీ అయిపోయి తనని రమ్మంటుంది. ఇంకా ఒక రూమ్ లో కూర్చొని మిస్టర్ సన్ అంటూ ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు. సో అతను అయితే వాళ్ళు ఏం మాట్లాడతారు, మీరు ఏమైనా వినదలుచుకున్నారా అని అడుగుతాడు. దానికి సన్ అయితే ఏం అక్కర్లేదు, అయినా తనకేం డేంజర్ ఉండదులే కదా ఫ్రాగీ అని అడుగుతాడు. ఆ ఫ్రాగీ వచ్చిందన్న విషయం కూడా ఇంకో వ్యక్తికి అస్సలు గమనించుండడు. సో ఇంకా ఫ్రాగీ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి నేను కూడా ఫ్యాక్షన్ 60కి చెందిన ఒక సీనియర్ ని, సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను లింగ్ ఒకేలాగా ఇద్దరం చాలా క్యూట్, అందరి దగ్గర డీసెంట్ గానే ఉంటాము, ఎస్పెషల్లీ లింగ్ అయితే చాలా డీసెంట్ గా ఉంటాడు అండ్ అందరికి రెస్పెక్ట్ ఇస్తాడు. ఫ్యాక్షన్ 60కి మంచి రిజల్ట్స్ కూడా ఇచ్చాడు, అంటే నేర్చుకోవడానికి చాలా ఇష్టపడతాడు కూడా. అండ్ అతను చాలా కైండ్ అని కూడా చెప్తుంది. సో అలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు నవ్వుకుంటుంటారు. అండ్ పక్కనే ఉండే వ్యక్తి అయితే తన చిన్నప్పుడు సన్రాంగ్ తో గడిపిండే క్షణాలను గుర్తు తెచ్చుకొని నేనే ఫస్ట్ వచ్చాను అని అనుకుంటాడు. ఇంకోవైపు లింగ్ తెచ్చిండే గిఫ్ట్స్ అయితే సన్రాంగ్ చూస్తుంది. అండ్ యాక్చువల్లీ ఆ గిఫ్ట్స్ లో లింగ్ పేరు లేకపోయేసరికి బాధపడుతుంది. అప్పుడు లింగ్ అయితే ఒక చిన్న బ్యాగ్ లో నుంచి ఒక వస్తువుని బయటికి తీపోతుంటాడు. అప్పుడు సన్రాంగ్ అయితే ఓహో నువ్వు నా కోసమని సపరేట్ గా గిఫ్ట్ తెచ్చావా అని సంతోషపడుతుంది. కానీ లింగ్ అయితే హాట్ వాటర్ ని ఇచ్చేసరికి సన్రాంగ్ ఫీల్ అవుతుంది. అప్పుడు లింగ్ మళ్ళీ నూడిల్స్ ఇస్తుంది. సో దీనివల్ల సన్రాంగ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఒక డ్రోన్ వచ్చి చెకప్ కి టైం అయిపోయింది అని చెప్పేసరికి సన్రాంగ్ అయితే వాంగ్ ని కూడా పిలుచుకొని అక్కడికి వెళ్తుంది. అండ్ అక్కడేమో టెస్ట్ ఐడి ఎంటర్ చేయమని చెప్తారు. ఆ తర్వాత ఒక టెస్ట్ ఉంటుంది. అందులో భాగంగా ఏంటంటే బొమ్మలు కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ పైన, అందులో నుంచి ఒక
ఒక బొమ్మని కంట్రోలర్ ద్వారా బయటికి తీయాలి, కానీ సన్రాంగ్ తీయలేకపోతుంది. అందుకని తన డైనమిక్ విజువల్ డేటా బి పాజిటివ్ వస్తుంది, అంటే నార్మల్ అనమాట. ఎందుకంటే లైక్ అటెంప్ట్ అయితే కరెక్ట్ గానే ఇచ్చింది కాబట్టి. ఇక పక్కనే ఉండే డాల్స్ లో అయితే వాంగ్లింగ్ ఒకసారి ట్రై చేయబోతాడు. అండ్ ఇదంతా మిస్టర్ సన్ అండ్ సాంగ్ రింగ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయితే చూస్తుంటారు. అండ్ సూట్ వేసుకుంటే అతను అయితే ఎప్పుడైతే వాంగ్లింగ్ టర్న్ వస్తుందో అప్పుడు డిఫికల్టీ లెవెల్ ని పెంచేసేయండి అని మెసేజ్ పంపిస్తాడు. సో అలానే చేస్తారు కూడా. ఆ హ్యాండ్లర్ ఆ బొమ్మల్ని ఎత్తలేకపోతుంది. అప్పుడే లింగ్ అయితే హ్యాండిల్ కంట్రోల్ చేసేదాన్ని చాలా స్పీడ్ గా అటు ఇటు తిప్పుతాడు. అప్పుడు ఆ ఫోర్స్ కి చాలా బొమ్మలే బయటకు వచ్చేస్తాయి. ఇది చూసిన అందరూ షాక్ అయిపోతారు. అండ్ తిన డైనమిక్ టెస్ట్ వాల్యూ అయితే SSR+. అందువల్లే మనం స్టార్టింగ్ లో మాట్లాడుకునే వ్యక్తి కంటే ఇంకా హయ్యర్ లెవెల్ కి వెళ్ళిపోతాడు. ఇది చూసిన వాళ్ళు అయితే షాక్ అయిపోతారు. అండ్ మిస్టర్ సన్ అయితే నేను యువకుడుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడినో తిని ఇప్పుడు అలాగే ఉన్నాడు అని చెప్తాడు. నెక్స్ట్ అజిలిటీ డేటా టెస్ట్. ఇందులో ఏంటంటే లైక్ వ్యాకమ్ మోల్ గేమ్ గుర్తుంది కదా, సో అలాంటిది. అండ్ ఈ గేమ్ లో అయితే మిషన్ నే మనడు పగలగొట్టేస్తాడు. అండ్ ఇది చూసిన మిస్టర్ సన్ అయితే దాని స్ప్రింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి, అది డేంజరస్ గా కూడా మారే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ టైం దాన్ని బాగా రెడీ చేయండి అని చెప్తాడు. అండ్ అప్పుడే పక్కనే సూట్ వేసుకుంటే అతనైతే డిఫికల్టీ లెవెల్ ఫుల్ హైయెస్ట్ ఎంత ఉంటుందో అంతకు పెంచేసేయండి అనే మెసేజ్ పంపుతాడు. ఆ తర్వాత లింగ్ అయితే బాస్కెట్ బాల్ ఆడడానికి వెళ్తాడు. అండ్ అక్కడ తన స్పిరిచువల్ ఫోర్స్ ని వాడి బాస్కెట్ బాల్ ని కరెక్ట్ గా గోల్ కి వేసేస్తాడు. అండ్ అప్పుడు మిస్టర్ సన్ అయితే ఇతని ప్రిసిషన్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంది, నేను యంగ్ గా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడినో ఇతను కూడా ఎగ్జాక్ట్ గా అలానే ఉన్నాడు అని చెప్తాడు. అండ్ ఇలా వాంగ్లింగ్ అన్ని గేమ్స్ లో రికార్డ్స్ ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంటాడు కదా, సో అందువల్ల ఇంతకు ముందు ఫస్ట్ పొజిషన్ లో ఉండే అతనికైతే చాలా కోపం వస్తుంది. అంటే వీళ్ళ ఐడి పేరు ఏంటంటే అగాన్ అనమాట. ఇంకా నెక్స్ట్ గేమ్ లో వాళ్ళు స్వాడ్ ని స్వింగ్ చేసేదాన్ని బట్టి పాయింట్స్ ఇస్తారు. అండ్ ఆ గేమ్ లో లింగ్ అంత ఫోర్స్ కూడా యూజ్ చేయట్లే గానీ ఆ మిషన్ పగిలిపోతుంది, అంటే ఈవెన్ వెనకాల ఉండే గోడ కూడా. సో ఇలా ఈ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసేసరికి ఫస్ట్ ప్లేస్ లో ఇంతకు ముందు ఉండే అతనికి చాలానే కోపం వచ్చేస్తుంది. అసలు ఇంతకీ ఎవడి అగాన్ అని అనుకుంటాడు. సో అలా మిషన్ విరిగిపోయేసరికి వాళ్ళు షాక్ అయిపోతారు. అంటే సన్ అయితే ఏంటి అన్ని మిషన్స్ ఇలానే డిఫెక్టివ్ గా ఉన్నాయా అని చెప్పి మనసులో నేను ఇంతకు ముందు ఎలాగైతే ఉండేవాడినో ఇప్పుడు సేమ్ అలానే లింగ్ ఉన్నాడు అని అనుకుంటాడు. ఇంకా ఆ తర్వాత లింగ్ టోటల్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తే అది 23,33,333 పాయింట్స్ ఉంటాయి. సో ఆ పాయింట్స్ కి ఒక బొమ్మ ఇస్తారు. అండ్ ఆ బొమ్మను అయితే సన్ రంగ్ ఇచ్చేసరికి ఫుల్ హ్యాపీ అవుతుంది. ఇంకోవైపు ఆ వ్యక్తి అయితే ఇంకా ఆ లింగ్ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు, కానీ అది అస్సలు కుదరదు. అందువల్ల కోపంతో తన స్వాడ్ ని కూడా విరిగేస్తాడు. ఇంకా ఆ తర్వాత లింగ్ అండ్ ఫ్రాగీ 2 ఇంటికి వెళ్తున్నప్పుడు ఫ్రాగీ 2 అయితే జియో బాంగ్సిన్ చాలా కోప్పడింటాడు అనుకుంటా. అతను 4 ఎంబ్లెమ్ ఫ్యాక్షన్ కి మాస్టర్. అండ్ ఈ 4 ఎంబ్లెమ్ ఫ్యాక్షన్ ఏంటంటే ఇన్ఫైనైట్ స్వాడ్ ఫ్యాక్షన్ లో ఒక డివిజన్. సో ఇప్పుడు నువ్వు ఎలాగో అతనికంటే హెయిర్ ర్యాంకింగ్స్ లో ఉన్నావు కాబట్టి రివెంజ్ తీర్చుకోవడానికి అయితే వస్తాడు అని చెప్తుంది. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుసు కదా, టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 times, actually 5000.